కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏఆర్ రెహమాన్ సెంటిమెంట్ ముందు పెద్ది ఓడిపోయింది. ఆస్కర్ విన్నర్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినా, బీజిఎం ఇచ్చినా ఆయనకున్న టాలెంట్ ని బ్యాడ్ సెంటిమెంట్ డామినేట్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి రెహమాన్ కలిసి రాలేదన్న సెంటిమెంట్ ని పెద్దితో కంటిన్యూ చేశాడు. ఈ లెక్కన రెహమాన్ కి మరో తెలుగు ఆఫర్ దక్కుతుందా? హావ్ ఎ లుక్. పెద్ది కోసం దర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి రెహమాన్ను తీసుకున్నాడు. ఈ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అనే నమ్మకంతో సెంటిమెంట్స్ ను పట్టించుకోలేదు. నమ్మకాన్ని రెహమాన్ ఒమ్ము చేయకుండా చికిరి చికిరి రై రై రారా సాంగ్స్ ఇచ్చి ట్యూన్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చాడు రెహమాన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ను తీసుకోవాలనే నిర్ణయం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. తెలుగులో ఒక్క హిట్ లేని రెహమాన్ ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు అభిమానులు. సూపర్ పోలీస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ గ్యాంగ్స్టర్, నాని, కొమరంపులి వంటి స్ట్రైట్ తెలుగు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగా అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో బైలింగ్వల్స్ కావడంతో తమిళ వెర్షన్ దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ ఇచ్చాడు రెహమాన్. రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన బిగిల్, సర్కార్, మెర్సల్ వంటి సినిమాలు బాక్సాఫీసును మెప్పించినా మ్యూజికల్ హిట్స్ కాలేదు. పొనియన్ సెల్వన్ నుంచి వసూలు రాబట్టిన రెహమాన్ టాలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే పరిమితమైంది. ఫామ్ లో లేని రెహమాన్నే కావాలని తీసుకుంటే ఫ్లాప్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు, సీడెడ్ మినహాయించి మిగతా ఏరియాల్లో పెద్ది లాభాలు తీసుకొచ్చింది. ఓవరాల్ గా చూస్తే నష్టాలే మిగిలింది. వరల్డ్ వైడ్ 220 కోట్లకు థియేట్రికల్ రైట్స్ నమ్మితే 204 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమాలో శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించినా, ఆయన పోషించిన గవర్నాయుడు పాత్రకు మంచి పేరొచ్చినా కన్నడ ఆడియన్స్ పెద్దిని రిజెక్ట్ చేయడం విశేషం. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పెద్ది తమిళం, మలయాళం, హిందీ, ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తీసుకొచ్చింది. తెలుగులో వరుస ఫ్లాప్స్ వచ్చిన రెహమాన్ ను మన మేకర్స్ పట్టించుకోలేదు. కొమరంపులి రిలీజ్ అయిన 15 ఏళ్ల తర్వాత బుచ్చిబాబు సెంటిమెంట్ లెక్క చేయకుండా రెహమానే కావాలని పట్టుబట్టడంతో నిర్మాతలు సైతం కాదనలేకపోయారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి క్యాచీ ట్యూన్స్ రాబట్టినా రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాకు కలిసి రాలేదన్న సెంటిమెంటే గెలిచింది. తెలుగులో హిట్ కొట్టాలన్న రెహమాన్ డ్రీమ్ ను పెద్ది తీర్చలేకపోయింది.